హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మీ అందరికి తెలిసిందే కదా, రీసెంట్ గా మనమైతే టూర్ చేసినాము. సో ఆ టూర్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూర్ అనమాట. సో సూపర్ టూర్ అదేంటంటే గండికోట అనమాట. సో గండికోట వీడియో సూపర్ వచ్చింది, కాకపోతే చాలా పెద్ద వీడియో అయిపోయింది. దాన్ని మేము గండికోటకి వెళ్ళేసరికి దగ్గర ఈవినింగ్ 6 అయిపోయింది. సో 6 కావడం వల్ల మేము వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయినాము. అప్పుడు రీసెంట్ అంటే అక్కడ కొంచెం సమయమే జిప్ లైన్ ఉందనమాట. సో వెళ్ళి జిప్ లైన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసినాము. సో ఆ రోజు ఫస్ట్ డే మనకు టైం లేకుండే, అయితే ఎర్లీ మార్నింగ్ అంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ గండికోటకి వెళ్ళి వ్యూ పాయింట్ అయితే తీసినాము. సో వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది అసలు. వ్యూ పాయింట్ కూడా అండ్ అంటే ఈవినింగ్ జిప్ లైన్, మార్నింగ్ గండికోట వ్యూ పాయింట్ అయితే ఒక వీడియో అయితే చేస్తున్నాము. అండ్ అదే రోజు వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బోటింగ్ అయితే వెళ్ళినాము. బోటింగ్ వీడియో కూడా చాలా కొంచెం పెద్ద వీడియో, ఎందుకంటే అందులో ట్రెక్కింగ్ ఉంటుంది బాగా. సో బోటింగ్ లో మేము ఎంత కష్టపడుతూ ట్రెక్కింగ్ చేసినాం అనేది సెకండ్ వీడియోలో అయితే వస్తుంది. సో పార్ట్ 1 వచ్చేసి వ్యూ పాయింట్ అండ్ జిప్ లైన్, సెకండ్ పార్ట్ వచ్చేసి బోటింగ్ అనమాట, బోటింగ్ విత్ ట్రెక్కింగ్. అండ్ థర్డ్ వచ్చేసి ఈ గండికోటలో దగ్గర ఒక 2-3 టెంపుల్స్ అయితే ఉన్నాయి, ఫేమస్ టెంపుల్. అసలు చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్స్ లో చాలా ఫోటోషూట్ జరిగినాయి. సో ఈ టెంపుల్ లో మాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. సో అది కూడా మన వీడియోస్ రాబోతుంది గైస్. సో తప్పకుండా చూడండి, వీడియోస్ అయితే అదిరిపోబోతున్నాయి, అస్సలు మిస్ కాకండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి గైస్. సో వీడియోస్ అయితే సూపర్ ఎంటర్టైన్ ఉండబోతుంది, అస్సలు మిస్ కావద్దు గైస్. సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియోస్ నచ్చుతుందని అనుకుంటాను. ఓకే గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేమైతే ఇప్పుడు యాగంటి నుంచి వెళ్ళి మళ్ళీ గండికోటకి అయితే రావడం జరిగింది. సో గండికోట జస్ట్ ఇక్కడ నుండి ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకైతే వెనకాల బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తుంది కదా. సో కనిపించేదంతా గండికోట అనమాట. సో ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించింది, ఒకసారి అన్నం పెట్టుకొని వెళ్దామని చెప్పేసి అయితే ఆగినాను. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా కాస్త ఒక 3 కిలోమీటర్స్ అయితే ముందుకెళ్తే గండికోట అయితే వస్తుంది. సో గండికోట ఎలా ఉంటుంది ఏంటనేది నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడము. సో మంచిగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను, మంచి లొకేషన్స్, సన్సెట్ అండ్ సన్ రైజ్ అవన్నీ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ నుంచి అయితే మనం ముందుకెళ్ళిపోదాం, పదండి. ఓకే ఫ్రెండ్స్, మనం గండికోటకి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5 అవుతుంది ఇప్పుడైతే. సో మొత్తానికైతే గండికోటకి రీచ్ అయిపోయినాం. ఇదంతా ఎదురుగా కనిపించే అంతా ఫోర్ట్ గైస్. సో గండికోటకి రావడానికి కంప్లీట్గా రోడ్ అయితే చాలా బాగుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే లేవు. అండ్ గండికోట వచ్చేసి వైఎస్ఆర్ జిల్లాలో అయితే ఉంది. ఈ గండికోట దగ్గర మనం స్పెండ్ చేయడానికి కోసమని మంచి రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టిఫిన్స్ కానీ లంచ్ కానీ సో అన్నీ కూడా దొరుకుతాయి గైస్, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో ఇక్కడ నుండి వెళ్ళి మనం ఫాస్ట్గా జిప్ లైన్కి అయితే వెళ్ళిపోదాం. సో టైం అయితే అవుతుంది కాబట్టి ఫస్ట్ జిప్ లైన్ అయితే కంప్లీట్ చేసుకుందాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించేది అంతా పెర్నా నది గైస్, మీకు అది క్లియర్గా కనిపించట్లేదు, కాస్త ముందుకు వెళ్తే మాత్రం పెర్నా నది కనిపిస్తుంది. సో 2 గుట్టల మధ్యలో పెర్నా నది అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు కనిపించేది అంతా వ్యూ పాయింట్. చాలామంది క్యాంపెయిన్స్ వేసుకొని అయితే ఇక్కడ నైట్ అయితే స్టే చేస్తారు. ఓకే గాయస్, మొత్తానికి అయితే గండికోటకి అయితే రీచ్ అయిపోయినాం. సో ప్రజెంట్ గండికోట పైన ఉన్నమాట. సో ఇప్పుడైతే జిప్ లైన్కి అయితే వెళ్తున్నాము. జిప్ లైన్ అనేది తెలుసు కదా, పైనుంచి కిందగా జారుకుంటూ పోవాలి. కానీ నాకు ఇదైతే ఫస్ట్ టైము. అసలు ఏమో చూడాలి, డేర్ చేయగలుగుతానో లేదో. నాకైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, అంటే నేనైతే మస్తు ఇంట్రెస్టెడ్ ఉన్నా చేద్దామని చెప్పేసి. ఏమైతే చూడాలి, దాన్ని చూసేదాకా తెలియదు. దాన్ని చూసిన తర్వాత పానం కింద మీద అయితే మరి కంపల్సరీ డేర్ చేస్తున్నా తెలియదు. సో జిప్ లైన్ తర్వాత ఇక్కడే నైట్ స్టే చేసి మంచిగా క్యాంపింగ్ అన్నా లేదంటే ఒక రూమ్ అన్నట్లా తీసుకొని మంచిగా నైట్ మొత్తం ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఎట్లాగో ఇప్పుడు 6 అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అంటే గండికోట లోపలికి వెళ్ళి కోటను తీద్దామని అనుకున్నాము. బట్ టైం అయిపోతుంది కాబట్టి ఇంకా చీకట్లో అంత క్లారిటీగా చూపించలేం కాబట్టి సో ఈ రోజు అయితే జిప్ లైన్ కంప్లీట్ చేసుకొని నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కోట మొత్తం టూర్ చేసే ప్లాన్ చేస్తాను. కోట మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. కోటలో ఉన్న టెంపుల్స్, ధాన్యగారాలు, వాటర్ అంటే చెరువు అవన్నీ కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే జిప్ లైన్కి అయితే వెళ్తున్నాను. ఈ జిప్ లైన్ చూసి అయితే ఎంజాయ్ చేయండి.
ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మనం జిప్ లైన్కి అయితే ఒక 100 మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో చూడండి గాయ్స్ ఎంత అద్భుతంగా ఉందో పెర్నా నది. సో 2 కొండల మధ్యలో వాటర్ ఫ్లోట్ అయితే చాలా బాగుంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ 2 కూడా అదిరిపోతాయి. సో ఇక్కడ నుంచి మనం జిప్ లైన్కి అయితే వెళ్తున్నాము. సో 2 కొండల మధ్యలో ఈ కొండ నుంచి వెళ్ళి అవతల కొండకైతే వెళ్ళాల్సి ఉంటుంది జిప్ లైను. సో ఇక్కడ నుంచి అయితే జిప్ లైన్ అయితే స్టార్ట్ అవబోతుంది. మీరైతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను గైస్. ఇక్కడ చూడండి ఈ నిచ్చెన చూడండి. సో దీన్ని చూస్తుంటే చాలా భయం వేస్తుంది. అసలు దీన్ని దిగాలంటే నా కాళ్ళు అయితే వణుకుతున్నాయి, కానీ ఎలాగో డేర్ చేసి అయితే దిగినాను. ఇక్కడ చూడండి మనం జిప్ లైన్ చేయాలంటే కంపల్సరీ కూడా మనకి ఇట్లాంటి సేఫ్టీ బెల్ట్స్ అయితే ఉండాలి, సేఫ్టీ బెల్ట్ అయితే ఉండాలి. సో వాళ్ళే కంప్లీట్గా కేర్ తీసుకొని మనకి సేఫ్టీ బెల్ట్ అయితే పెడతారు. ఇక్కడ చూడండి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు జిప్ లైన్ కోసం. సో అయినా కూడా నేనే ముందుగా ట్రై చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేసినాను. ఓకే గాయస్, ఇప్పుడు నేనైతే యుద్ధానికి అయితే స్టార్ట్ అయిపోయినా. భయమేం అనిపిస్తలేదు, బాగానే ఉంది. చాలా మంది ఉన్నారు కాబట్టి నాకు కూడా ఏం భయం అనిపించట్లేదు. పోతే అందరూ పోతారు కదా, ఒక్కదాని అంటే ఏం భయపడదని. ఓకే బాగుంది, ట్రై చేద్దాము. ట్రై చేసి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఎట్లుంది. పర్ పర్సన్ 600 అట్లా ఛార్జ్ చేస్తున్నాను. మార్నింగ్ 6 to 6 ఎవరు వచ్చినా కూడా ట్రై చేయొచ్చు. సార్ కూడా సేమ్ అట్లే వెళ్ళిపోతారు. అట్లే కాలి మీద కాలి బెల్ట్ లేకపోతే బెల్ట్ లేవు కదా, అందుకే బెల్ట్ లేక పైన రోప్ లెక్క టచ్ చేయలేదు. ఓకే రైట్, కావాలంటే ఇక్కడ పెట్టు. ఓకే ఓకే రైట్, వదిలేసిన ఓకే డన్, లాస్ట్ వరకు వాక్ చేయండి. ఓకే డన్. చెప్పులు ఉంటే నడుచుకుంటూ వచ్చేచ్చు. ఇక్కడ ఒకసారి దిగండి, కూర్చోండి మేడం, చైర్లో కూర్చోండి. కూర్చోండి పూర్తిగా 2 కాలు గాలి క్లిప్ చేయండి. ఓకేనా? ఓకే బాయ్ బాయ్. అక్కడ వరకు నడవాలి. సరిగా నిల్చోండి, నిల్చొని ఇంకా నడవాలి. ఓకే 1 minute నడుస్తా. బాగుంది, అసలు ఇంత కూడా భయం అనిపించలేదు. ఇంత కూడా భయం అనిపించలేదు. ఫస్ట్ స్టెప్ స్టార్టింగ్ లోనే కొద్దిగా ఏం అనిపించలేదు, బాగుంది. వావ్, నైస్ ఎక్స్పీరియన్స్ గాయ్స్. జాగ్రత్త మేడం, కార్నర్ కేర్ఫుల్. అమ్మో అది దూరం భయం. ఆ స్టాండ్ పోల్ వరకు వెళ్ళండి, చాలా వల్ల ఇంకా ఉంది ప్లేస్. ఆ పోల్ కానీ చూడండి. ఓకే గైస్ ఆగండి, మీకు ఒక మంచి లొకేషన్ అయితే చూపిస్తా. ఇక్కడ చూడండి మొత్తం నా సరౌండింగ్స్లో ఎంత అత్యద్భుతంగా ఉందో. అండ్ ఇక్కడ చూడండి ఒక్క రాయి జారినా కూడా డైరెక్ట్ గండికోటే. సో పెర్నా నదిలో పడతాం డైరెక్ట్ పోయి. సో ఫుల్ భయం అవుతుంది నాకైతే. బట్ మీకు కంపల్సరీ వ్యూ చూపించాలని చెప్పేసి అయితే లాస్ట్ కొండ పైకి అయితే వెళ్ళినాను, చివరి రాయి వరకు అయితే వెళ్ళినాను. సో ఇదే లాస్ట్ రాయి అనమాట నేను నిల్చున్నది. దీని తర్వాత ఇంకా ఈ రాయి జారితే కథమే. సో ఇక్కడతో జిప్ లైన్ వ్యూ కూడా అయిపోయింది, జిప్ లైన్ కూడా అయిపోయింది గాయస్. సో ఇక్కడ నుండి మళ్ళీ అదే జిప్ లైన్తోని మనల్ని వెనకాల ఎక్కడైతే జిప్ లైన్ ఎక్కినామో అక్కడికైతే పంపించేస్తున్నారు. Ready? Take a One more step down, huh? Yes, take a small jump and leave your hand. గాయ్స్ ఇప్పుడే జిప్ లైన్ అయితే అయిపోయింది. గండికోటకు వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా జిప్ లైన్ అయితే ట్రై చేయండి.
జిప్ లైన్ ట్రై చేయకపోతే గండికోటకు వచ్చి వేస్ట్, లైఫ్ టైం గుర్తుండిపోతుంది. సూపర్ బ్యూటిఫుల్ హారబుల్ ఎక్స్పీరియన్స్. ఓకే గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్న గండికోటకు అయితే నిన్న ఈవినింగ్ వచ్చినాం కదా, జిప్ లైన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి చీకటి అయిపోయింది. సో ఇది డే 2 అన్నమాట. సో డే 2లో గండికోటని అండ్ ప్లస్ అందులో ట్రెక్కింగ్, కిందికి బోటింగ్, సో అవన్నీ కూడా చేద్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయినాము. అసలు ఇంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కావడానికి రీజన్ ఏంటంటే సన్ రైజ్ అనమాట. సో ఇక్కడ గండికోటకు రావడమే సన్ రైజ్ కోసం వస్తాం కదా, సో అది మాత్రం అస్సలు మిస్ చేయద్దు. మీకు తప్పకుండా చూపిద్దామని చెప్పేసి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే రెడీ అయిపోయి ఇట్లా రోడ్ల మీద పడ్డాం అన్నట్టు. సో ఇక్కడ నుంచి వెళ్ళి గండికోటకి అయితే వెళ్తున్నాము. ఇంత చీకట్లో చూడండి ఫ్రెండ్స్, నేను మా అల్లుడు కలిసి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్, సన్ రైజ్ అండ్ లొకేషన్స్, గండికోట అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్దాము. ఎంత చీకటి ఉందో చూపిస్తా, లెట్స్ గో. జై ఏడుకొండల వెంకన్న స్వామికి. సో చూడండి గాయ్స్, రోడ్డు మీద ఎవ్వరు లేరు, నేను కుక్కలే ఉన్నాం అంతే. సారీ మా అల్లుడు ఉన్నాడు. నేను కుక్కలు తప్ప రోడ్ల మీద ఏం లేవు వెనక ముందు. సో ఈ అడవిలో ఏం అటాక్ చేస్తుందో కూడా తెలియదు. సో డేర్ చేసి గండికోటకైతే వెళ్తున్నాము. గండికోటలో ఎట్లుంటుందో ఏమో, అసలు చీకట్లో లైట్స్ ఉంటాయో కూడా తెలియదు. చూడండి మొత్తం చీకట్లో గండికోటను అయితే చూడండి. ఇప్పుడు గండికోటలకైతే ఎంట్రీ అవుతున్నాం. సో గాయస్, ఇప్పుడైతే గండికోటలకు ఎంట్రీ అవుతున్నాము. ఇది ఎంట్రీ. ఇంకా కాస్త ముందుకెళ్ళిన తర్వాత పెద్ద ద్వారం అయితే కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. పొద్దున్నే మంచి వాకింగ్ అవుతుంది. జై గండికోట. ఎంతమంది రాజులు, ఎంతమంది రాణులు పాలించారో ఈ కోటను కానీ. సో గైస్, మొత్తానికైతే వచ్చేసినాము. అదే గండికోట ఎంట్రన్స్. ఓకే గైస్, అదైతే గండికోట ఎంట్రన్స్. లోపలికైతే వెళ్దాం రండి. ఓకే గాయ్స్, మనమైతే ఒక నిమిషం చూడండి, మనమైతే గండికోటలకైతే ఎంట్రీ అయిపోయినాం. వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళొచ్చు. ఓకే గైస్, ఓకే గైస్, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కోసం అని చాలా మంది అయితే వస్తారు. ఆంజనేయ స్వామి చూస్తావా? సో ఇక్కడ ఎంట్రెన్స్లోనే మనకు ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. దండం పెట్టుకుని అయితే ముందుకైతే వచ్చేసినాము. సో వ్యూ పాయింట్ వ్యూ మాత్రం అస్సలు మిస్ కావద్దు, సన్ రైజ్ అయితే అస్సలు మిస్ కావద్దు. సో పొద్దున్నే ఎర్లీ మార్నింగే సన్ రైజ్ కోసం అని పెద్ద పెద్ద కార్లలో అయితే వస్తారు. విత్ ఫ్యామిలీతో అయితే వచ్చారు వాళ్ళు. రండి లోపలికి వెళ్తూ మాట్లాడుతున్నాం. ఒకరికి అవుతుంది గైస్, చూడండి చుట్టూ ఎంత పెద్ద పెద్ద పరారి గోడల చుట్టూ పరారి గోడలు ఉన్నాయో. పైన కూడా బట్టలు నిల్చొని చూడడానికి పెద్ద పెద్ద కోట్లు అవుతున్నాయి. సన్ రైజ్ వస్తుంది. మార్నింగ్ అన్ని షూట్ చేసుకున్నాం కానీ ఇప్పుడైతే సన్ రైజ్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఈ స్టిక్ ఏంటిదని అస్సలు భయపడకండి. ఇది ఎందుకంటే సేఫ్టీ కూడా కాదు, వట్టిగా ఏమంటారు మన ఇన్స్టా 360 పట్టుకొచ్చిన. అయితే ఇంకొకటి ఇక్కడ చూపించాలంటే, కాస్త గండికోట నుంచి కాస్త లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చిన్న మినీ చార్మర్ అయితే కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది, క్యూట్ ఉంది. చూపిస్తారండి. ఓకే గాయ్స్, సో ఇప్పుడైతే మనం జుమ్మా మసీద్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మీరు ఏ వెహికల్ తీసుకొచ్చుకున్నా కూడా జుమ్మా మసీద్ దాకా అయితే వస్తుంది, టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఇక్కడ దాకా అయితే వాళ్ళు పార్క్ చేసుకుని వచ్చారు ఆ వెహికల్. సో అక్కడ దాకా అయితే వస్తుంది.
అండ్ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే మనకు వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జుమ్మా మసీద్ బ్యాక్ సైడే వ్యూ పాయింట్ ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళిపోదాం రండి. ఓకే గాయస్, మొత్తానికైతే గండికోటకైతే రీచ్ అయిపోయినాం. వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చినాము. ఎంత హైట్ వచ్చినామంటే దగ్గర ఒక 1 కిలోమీటర్స్ అట్లా నడిచి చూడండి చుట్టూ కోట కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి వెళ్ళి గండికోటకైతే వచ్చేసినాము. సో అదే వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుండి వెళ్ళి సన్ రైజ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. సో మేము 5కి అట్లా స్టార్ట్ చేసినాము నడవడము. సో ఇదే వ్యూ పాయింట్. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తే చూడండి, అద్దిరిపోయింది అసలు వ్యూ పాయింట్ అయితే. కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి కానీ బట్ వ్యూ పాయింట్ అయితే అద్దిరిపోయింది. అసలు చూడడానికి మస్తు ప్రశాంతంగా ఉంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తే చూడండి. అసలు మస్తు ప్రశాంతంగా ఉంది. ఫుల్ ఆఫ్ పీస్ఫుల్ ఉంది అసలు. जाने ये कैसी रातें आई, उसके सपने मेरे आँखों को भा गई। बातें कुछ ऐसी वो कह के गई, मेरे धड़कनों में यूं समा गई। ख्वाब जो मेरे अब इनको बना दे बाहों में तेरे दे जगह। अब मुझे बोलना है सारी वो जो बातें दिल में है, তোমাকে চাইছি আরো বেশি কি করে বলবো ভালোবাসি के अब खोलना है सारी वो जो राज दिल में है, तुम्हारे ठोटे मुझकी हंसी आमी बड्डो भालोबासी। जो भी है ये सिलसिले ऐसे ही चलते रहे, तू साथ तो है ना मेरे शक ये तेरे हवाले बेपनाह। तुझसे ही तो है मेरे दिल की दास्तां, तुझसे ही सारे वास्ता। ఒక 1-2 అవర్స్ అట్లా వెయిట్ చేస్తే ఇప్పుడైతే సన్ రైజ్ అవుతుంది. సో మొత్తం ఫాగే. ఒక దగ్గర 1-2 అవర్స్ అయితే కూర్చున్నాం ఇక్కడ. కానీ బ్యూటిఫుల్ లొకేషన్ కదా, మస్తు పీస్ఫుల్ ఉంది మైండ్కి. అప్పుడప్పుడు కొన్నిట్లా నేను కొన్ని చూడాలి, కొన్నిటిని ఆస్వాదించాలి. ఓకే గాయ్స్, ఎర్లీ మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయినాము. సో అప్పటి నుంచి ఇప్పుడు 7 అవుతుంది. దగ్గర 1-2 అవర్స్ అయితే వెయిట్ చేసినాము. సో 1-2 అవర్స్ అయితే వెయిట్ చేసినాము. సో వెయిట్ చేయంగా ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. సో కొన్ని లొకేషన్స్కే కాకుండా అంటే కొన్ని అంటే సన్ రైజ్ కోసం అనే అట్లా కాకుండా మంచి బ్యూటిఫుల్ సీనరీ, మంచి లొకేషన్ కోసం అయితే రావచ్చు. ఇక్కడ లొకేషన్ అయితే అద్దిరిపోయింది. అంటే అంటారు కదా కొన్ని లొకేషన్స్ మనకు అంటే లైఫ్ టైం గుర్తుండిపోతాయి కొన్ని ఎక్స్పీరియన్స్లు. సో అంత ఎర్లీ మార్నింగ్ వచ్చినా కూడా మాకైతే ఇక్కడ టైం అనేది తెలియలేదు. ఒక 1-2 అవర్స్ అయితే ఈజీగా అయిపోయింది. కానీ చూడడానికి అయితే అద్దిరిపోయింది. కర్నూలు నంద్యాల వచ్చిన వాళ్ళు మాత్రం గండికోటకు వచ్చి ఈ సన్ రైజ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సన్సెట్ సన్ రైజ్ రెండు కూడా బాగుంటాయి. సో ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళి అంటే ఇప్పుడు మనం సన్ రైజ్ పాయింట్ నుండి వెళ్ళి బోటింగ్కి అయితే వెళ్తున్నాము. సో బోటింగ్ ట్రెక్కింగ్ కూడా ఉంది. సో అది కూడా వీడియో తీసుకుందాం. లెట్స్ గో.
వ్యూ పాయింట్ చాలా మందికి తెలియట్లేదు. మేము కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అట్లా సర్చ్ చేసి అప్పుడు ఒక మంచి వ్యూ పాయింట్ అయితే దొరకబట్టినాము. సో అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ కొంతమందికి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. జుమ్మా మసీద్ పక్క నుంచి గల్లీ నుంచి లోపలికి వచ్చిన తర్వాత, అంటే జుమ్మా మసీద్ బ్యాక్ సైడ్ అయితే వ్యూ పాయింట్ ఉంది కదా, సో జుమ్మా మసీద్ పక్క గల్లీ నుంచి కాస్త లోపలికి వచ్చిన తర్వాత ఒక 200 మీటర్స్ ఉంటుంది. సో ఒక 200 మీటర్స్ అట్లా పైకి వస్తే మనకి ఇక్కడ అప్పు ఉంటుంది. సో ఈ గుట్ట పైన కూర్చొని ఇక్కడ నుంచి ఈ వ్యూ చూస్తే మాత్రం అదిరిపోద్ది. నిజంగా మస్తు ఎంజాయ్ చేస్తారు. మాకైతే ఒక 1-2 అవర్స్ అయితే వాళ్ళ టైం కూడా తెలియలేదు. దగ్గర మేము మార్నింగ్ 5కి అట్లా స్టార్ట్ అయినాం, కానీ ఇప్పుడైతే 7 అవుతుంది, 7:30 అవుతుంది. సో ఇంకా కూడా ఇక్కడ నుంచి మాకు వెళ్ళాలనిపించట్లేదు, అంత బ్యూటిఫుల్ ఉంది అసలు ప్లేస్. సో తప్పదు, కంపల్సరీ మనం బోటింగ్ కాడికి అయితే టైంకి రీచ్ అవ్వాలి. సో కాస్త మధ్యలో టిఫిన్ అట్లా చేసేసి సో మళ్ళీ బోటింగ్ ట్రెక్కింగ్ అయితే వెళ్ళాలి. బోటింగ్లో అయితే మంచి లొకేషన్స్, అంటే బోటింగ్ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ బోటింగ్ ఉంది కాబట్టి సో బోటింగ్లో మంచి లొకేషన్స్ తీసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ నుంచి అంటే ఇది Day 1 కాబట్టి సో ఇక్కడ నుంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి, మంచి లొకేషన్స్ అయితే వస్తాయి, కంటిన్యూగా వీడియోస్ అయితే ఉంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీ మనల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి బోటింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సబ్స్క్రైబ్. రీసౌండ్ వస్తుంది నిజంగా. బాయ్. ఒక్క వ్యూ పాయింట్ కోసం కష్టాలు చూడురి. జారి పడితే జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అవుతుంది. ఒక్కసారి జారి పడితే జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఇష్టా ఇది స్టిక్ ఇన్స్టా తీసుకో బెస్ట్. అవును, స్టైల్గా లొకేషన్లో నిల్చొని అరిచినట్టు కాదు గాయస్. ఇక్కడ చూడండి, ఎక్కడం ఎంత కష్టంగా ఎక్కినామో దిగడం కూడా అంతే కష్టము. సో చూడండి, పైకి ఎక్కాలంటే ఆల్మోస్ట్ ఒక ½ కిలోమీటర్ అయితే ఎక్కాలి పైకి. సో అట్లా ఎక్కుకుంటూ పోయినాం. ఇప్పుడు దిగేటప్పుడు చూపిస్తున్నా నేను ఎట్లా ఎక్కినా అనేది. ఆనంద్ దుర్గాంగట్లో సో గాయస్, ఇప్పుడే మనం టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో టిఫిన్ కంప్లీట్ చేసుకొని బోటింగ్కి అయితే వెళ్తున్నాము. సో బోటింగ్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో గండికోటకు వచ్చిన వాళ్ళకి మాత్రం ఇట్లా టిఫిన్ సెంటర్స్ అవుతున్నాయి ఎర్లీ మార్నింగ్, చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. మేమైతే ఒక 5-6 పీపుల్స్ తిన్నా కూడా ఒక 200 బిల్ అయిందనమాట. సో చాలా తక్కువ కాస్ట్లో మంచి ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కూడా చాలానే అవైలబుల్లో ఉన్నాయి. సో టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. మంచిగా నైట్ అంతా స్టే చేసి లేదంటే క్యాంపెయిన్స్ వేసుకొని సో ఎర్లీ మార్నింగ్ మంచిగా టిఫిన్ చేసి మనకు ఉన్న యాక్టివిటీస్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం బోటింగ్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో.